ఎంత క్యూరియస్గా రాజా సాబ్ గురించి మీరు ఆలోచించారు. ఇప్పుడు సెట్లోకి వచ్చాము. మారుతి గారు ఇక్కడ ఉన్నారు. సో మారుతి గారు, ఈ విఎఫ్ఎక్స్ వరల్డ్లో, పాన్ ఇండియా వరల్డ్లో ఇంత పెద్ద సెట్ కట్టారు. ఫస్ట్లీ కంగ్రాచులేషన్, ఇట్స్ సో గ్రేట్. హౌ యూనిక్ ఇస్ దిస్ సెట్? మీరు చూస్తున్నారు కదా, అంటే ఎంత యూనిక్గా ఉందో. అంటే ఇవాళ విఎఫ్ఎక్స్ అనేది మనం గ్రీన్ మ్యాట్లో కూడా ఎట్లాగా చేసేయచ్చు, కానీ యాక్చువల్గా ఆడియన్స్ని మనం ఫేక్ చేయకూడదు ఎక్కువసేపు. ఇదంతా గ్రాఫిక్స్ రా అని అలా తీసేయకూడదు. దాని గురించి యాక్చువల్గా ఈ సినిమాకి ఎంత అవసరమో, మా సినిమా చూస్తే ఇక్కడ ఏంటంటే ఈ సినిమాలో గ్రాఫిక్స్ అనేవి ఎంత ప్రీషియస్గా వాడాము, ఎక్కడ అవసరమో అక్కడే వాడాము. నెక్స్ట్ ఏదైతే ఇంపార్టెంట్ అవన్నీ సెట్ చేసి రియలిస్టిక్గా చేసాము. ఇది మీరు చూస్తే ఇదో కోట చూస్తే ఒరిజినల్ కోటలోకి వచ్చినట్టే ఉంటుంది మీకు, అట్లా అనమాట. అంటే కిచెన్ చూసాము, ఆ గిన్నెలు అవన్నీ ఇక్కడ, అంటే దీనిపైన చాలా రీసెర్చ్ చేశారా? రీసెర్చ్ అంటే చేసాం మ్యామ్. ఆ డీటెయిల్ వర్క్ లేకపోతే మీకు ఇంత డీటెయిల్నెస్ రాదు. డెఫినెట్గా చాలా వర్క్ చేసాం. ఇది ఒక 2-3 ఇయర్స్ పాటు దీని మీద కూర్చొని వర్క్ చేసిన ప్రాజెక్ట్ ఇది. ఇది జస్ట్ లైక్ దట్ మేము అలా చెప్పలేము, అందుకని. సో ప్రభాస్ గురించి మాట్లాడితే అందరూ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హారర్, కామెడీ ప్లస్ ఫ్యాంటసీ, అసలు ఇన్ని ఎలిమెంట్స్ విత్ ప్రభాస్, హౌ ఇస్ ఇట్? అంటే ఇది ఆయన చూస్ చేసుకున్న జోనర్ మ్యామ్, ఆయన చేద్దాం అనుకున్నది. ఆయన నాకు తెలిసి ఏంటంటే ఆయనలో ఉన్న ప్లస్ కమింగ్ ఒక 5 ఇయర్స్లో తను ఎలా కనపడతారో అంత అంచనా వేసుకుంటారు. ఆడియన్స్కి ఆయన ఏమి ఇవ్వాలనుకుంటారో చూసుకుంటారు. అలాంటి దాంట్లో ఫన్ ఫిల్మ్ చెయ్యాలి, రిక్వైర్మెంట్ ఉంది అని ఆయన చూస్ చేసుకుని ఈ జోనర్లో నేను బాగా తీస్తానని నమ్మి నన్ను ఆయన నిలబడ్డాడు అనమాట. ఆయన ఒక హీరోయిన్ ఉంటేనే వావ్ మన హీరో బాగున్నాడు అనిపిస్తుంది. అలాంటిది ముగ్గురు హీరోయిన్స్, ఆ స్క్రిప్టింగ్, ఆ డైరెక్షన్, వాజ్ ఇట్ ఈజీ ఆర్ డిఫికల్ట్ ఫర్ యూ? అంటే కొంచెం కష్టం అవుద్ది మేము డెఫినెట్గా, కానీ అది మేము వర్కౌట్ చేసాము. అదే మా స్క్రిప్ట్ కూడా బలం. అంటే నేను ఇలా అనుకుంటే నువ్వు ఇంతలాగా చేయగలిగావు, బాగా చేసావని ఆయన చాలా హ్యాపీ. నేను ఒకటే మేము ఆయన్ని హ్యాపీ చేయడమే టార్గెట్ పెట్టుకున్నా. ఆయన హ్యాపీగా ఉంటే చాలు, ఆడియన్స్ ఇదవుతారు అని చెప్పి అలా వర్క్ చేసింది ఇది. సెట్లోకి రోజు వచ్చేటప్పుడు వాట్ వాజ్ దట్ మోటివేషన్ అండ్ వాట్ వాజ్ దట్ కాన్వర్జేషన్ మీ మధ్య, ప్రభాస్ మధ్య? ఏం లేదు మేము సీన్స్ మాట్లాడుకోవటం, ఆయన ఫుల్ ఎంజాయ్ చేయడం, నవ్వుకోవటం, అంటే ఆయనతో గడపడం, ఆయనతో ఎంజాయ్ చేయడం అనేది మీకు తెలుస్తుంది. అది వెరీ సింపుల్ క్వశ్చన్, ముగ్గురు హీరోయిన్స్లో ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? నాకా? నేను అలా చెప్తే మిగిలినద్దరు చంపేస్తారు. సో చూసారు కదా, ప్రతిరోజు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే ప్రభాస్ని హ్యాపీ చేయడమే నా టార్గెట్ అంటున్నారు మారుతి గారు. అంతే చాలా హ్యాపీగా ఉన్నారు. ముగ్గురు హీరోయిన్స్లో ఫేవరెట్ ఎవరంటే చెప్పలేదు, ఎందుకంటే మిగతా హీరోయిన్స్ చంపేస్తారు అంటున్నారు. కెమెరామెన్ అలీతో తరుణ, NTV, హైదరాబాద్.